ఏరోస్పేస్ సిటీ ఇలాంటివన్నీ చేసి ఇంకో పక్కన గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మనం తయారు చేయబోతున్నాం. ఎక్కడెక్కడ సోలార్ గాని విండ్ గాని అదే మరి పంప్డ్ స్టోరేజ్ ద్వారా గ్రీన్ ఎనర్జీ కూడా దోహదం చేసి అవసరమైతే వేరే దేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ మనం సరఫరా చేసే పరిస్థితి కూడా వస్తున్నాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో మనం ముందుకు పోయినప్పుడు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రాబోయే 10 సంవత్సరాల్లో వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి. నేను ఎందుకు ఈ మాట వాడానంటే 1 గవర్నమెంట్ 1 సిటిజన్. ప్రభుత్వానికి అందరి సిటిజన్స్ యొక్క డేటా అంతా కూడా తీసుకుని డేటా లేక్ క్రియేట్ చేస్తున్నాం. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి. డేటా లేక్ వల్ల హిస్టారికల్ డేటా ఉంటుంది, ప్రజెంట్ డేటా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా టార్గెట్ చేస్తాం. ఏఐ ఉంది. 42 పారామీటర్లు అవేర్ ద్వారా రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తాం. టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, లేకపోతే ఎయిర్ క్వాలిటీ, విండ్ డైరెక్షన్, పెస్ట్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది, సర్ఫేస్ వాటర్, ఇవన్నీ కూడా చేసి రియల్ టైంలో డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను 3 రోజులుగా ఇక్కడ చూశాను. అందరితో మాట్లాడాను. అందరితో మాట్లాడితే మనం ఏవైతే చేస్తున్నాం ఆ పనులన్నీ ఇక్కడ అబుదాబి, దుబాయ్, సింగపూర్లో చేసే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఒకటే కోరుతున్నా, ఇక్కడ నేను చూశాను. ఇక్కడ చూస్తే గోల్డ్ ఇండియాని తెస్తారు. ఇక్కడ దాన్నంతా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ మనకు అవసరమైన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళా ఇండియాకే గోల్డ్ అమ్ముతారు. అదే తెలివితేటలు. దాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు మన దేశానికి ఉండే జనాభా ఎక్కడా లేదు. అలాంటి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితుంది. నేను ఇంకొక 2 నిమిషాలు మీతో మాట్లాడి మళ్ళా మీకు ఫోటోలు ఇవ్వాలి. మీరంతా ఫోటోలకు వచ్చారు. ఫోటోలు ఇవ్వకపోతే మళ్ళా మీరు డిసప్పాయింట్ అవుతారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, జన్మభూమి, కర్మభూమి, ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న, ఈ రోజు, మొన్న నేను 3 రోజులుగా అందరితో మాట్లాడాను. ఇక్కడ ఎవరిని మాట్లాడినా ఇండియన్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. అందరితో కలిసిపోతున్నారు. వాళ్ళల్లో కూడా తెలుగు వాళ్ళు అగ్రభాగానున్నారని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏ కల్చర్లో ఏ దేశంలో ఉంటే ఆ కల్చర్కి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. అక్కడ క్రమశిక్షణ, అక్కడ రాజ్యాంగాన్ని మనం అమలు చేసే పరిస్థితి రావాలి. ఇక్కడ మనందరం కూడా గౌరవంగా చూస్తే ముందు యుఏఈ నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం. తర్వాత